నమస్తే వెల్కమ్ టు Laharis కిచెన్. ఈ రోజు నేను చేయబోయే వంట మన తెలంగాణ బోటి కూర. సో తెలంగాణ బోటి కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ రెడీగా పెట్టుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, చేసేసుకుందాం. కొంచెము బాయిల్ చేసేసి క్లీన్ చేసాము, బట్ అంత మొత్తం క్లీన్ అవ్వలేదు. మళ్ళీ ఇంకా కొంచెంసేపు బాయిల్ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది. మనకు బోటి అంటే మేజర్ వర్క్ క్లీనింగ్లోనే ఉంటుంది. సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నట్టయితే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం పేగులు అవి కాబట్టి. మనం ఇందులో సాల్ట్ ఉన్న పసుపు వేసుకున్నాం. దీన్ని ఒక 20-25 మినిట్స్ ఫుల్గా బాయిల్ అయ్యేదాకా చూసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ సగం కర్రీ ఇక్కడే, 50% కర్రీ ఇక్కడే బాయిల్ అవ్వాలి. దీనికి కొంచెం టైం టేకింగ్, బట్ టేస్ట్ మాత్రం సూపర్స్ ఉంటుంది. ఒక 20 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. ఇది ఆల్రెడీ మనకి ఫుల్గా బాయిల్ అయిపోయిందండి, అంటే ఆల్మోస్ట్ 50% బాయిల్ అయిపోయింది. ఇందులోంచి ఇప్పుడు మనం ఈ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మనం క్లీన్ చేసాము ఆల్రెడీ, దీన్ని క్లీన్ చేసే పెట్టాము. బట్ స్టిల్ ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మనము ముందుగా ఆయిల్ వేసుకుంటాం. బోటికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దాల్చిన చెక్క వేస్తున్నానండి కొంచెం. ఇలాచి ఒక 5 ఇలాచి. కేజీ బోటి తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా వేస్తున్నాను. ఒక 5 లవంగ. కొంచెము దాని నీచు స్మెల్ రాకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. కొంచెం స్పైసెస్ కూడా మంచిగా యాడ్ అవుతుంది. కరివేపాకు వేసుకున్నాను ఒక 4 రెమ్మలు. అండ్ ఆనియన్. ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది. ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకి ఆనియన్ ఫాస్ట్గా మగ్గాలి అంటే చిట్కా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ ఫాస్ట్గా మగ్గిపోతుంది. పచ్చిమిర్చి నేను ఒక 6 తీసుకున్నాను పచ్చిమిర్చి. కేజీ బోటీకి 6 పచ్చిమిర్చి మోస్ట్లీ సరిపోతుంది. స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే మ్యాక్సిమం 7. మళ్ళీ ఎనీవేస్ మనం కారపొడి కూడా వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఆల్రెడీ మనకి సగం పని ఆల్రెడీ బాయిలింగ్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్గానే అవుతుంది. 50% బాయిలింగ్ మనం ఆల్రెడీ వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా, అయిపోతుంది ఫాస్ట్గా. కర్రలు కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము, కర్రలు పొయ్యి చేయడం వల్ల ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకి. అండ్ గ్యాస్లో మీద చేసిన ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆల్రెడీ పసుపు మనం కడుక్కునేటప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఒక 1 స్పూన్ పసుపు. జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. మనం బయట షాప్స్లో దొరికేది కొనుక్కోకుండా ఇంట్లోది వాడుకుంటే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చి వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకుని మనం ఇంట్లో చేసుకున్నట్టయితే ఇంకా చాలా అద్భుతమైన వాసన. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆనియన్ మగ్గిపోయింది కాబట్టి చిన్న టమాటో వేస్తున్నాను. కేజీ దానికి నేను చిన్న టమాటోస్ యూజ్ చేస్తున్నాను. ఊరు టమాటోస్ మన ఫామ్లో వచ్చినవి చిన్న చిన్న టమాటోస్. నేనైతే ఒక 7 టమాటోస్ యూజ్ చేస్తున్నాను. చాలా చిన్న టమాటోస్. సైజుని బట్టి కేజీకి అంటే మీరు పెద్దవైతే 3 వాడుకుంటే సరిపోతుంది.
టమాటా అంతా కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకుంటే 2 minutes మగ్గడానికి టైం పడుతుంది. ఆల్మోస్ట్ మనకి ఇది మగ్గుతుంది, ఇంకా కొంచెం ఒక 1 minute టైం పడుతుంది. బట్ ఇందులో మనము ఇప్పుడు టమాటోస్ ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, టమాటో లేకుండా కూడా యాక్చువల్ కర్రీ చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. బట్ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు, కొంచెం వెట్టుగా తినాలి అనుకునే వాళ్ళకి టమాటో, లేదు కొంచెం డ్రైగా కావాలి అనుకునే వాళ్ళకి దీంట్లో టమాటో వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. దీనికోసం సపరేట్గా చేసిన ఒక గరం మసాలా అండి. దీనిలో వెల్లుల్లిపాయలు, కొంచెం మిరియాలు అండ్ మన దాల్చిన చెక్క ఆల్రెడీ వేసాం, బట్ అందులో కూడా కొంచెం ఉంటుంది. ఆ స్పైసెస్ కొన్ని వేసేసి సపరేట్గా మిక్సీ చేసుకున్నాము. సో అది నేను దీనికోసం యూజ్ చేశాను, బోటీ కోసం. నార్మల్ రెగ్యులర్ మటన్ మసాలా ఇది, మనకి బయట షాప్స్లో దొరికే మటన్ మసాలా. ఈ చిన్న స్పూన్ కాబట్టి ఎక్కువ వేస్తున్నాను, బట్ 2 స్పూన్స్ 1.5 2 స్పూన్స్ సరిపోతుంది. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము, బట్ స్టిల్ మనము బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, బట్ ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ యూజ్ చేస్తున్నాము దానికోసం, కాబట్టి మనం ఇంకొంచెం ఉప్పు పడుతుంది దీనికి. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పు యూజ్ చేస్తున్నాను, ఒక 1.5 స్పూన్ సాల్టే యూజ్ చేశాను. కర్రీ మధ్యలో మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేస్తాను. రెగ్యులర్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. కర్రీ బాయిల్ అయిన తర్వాత రిమైనింగ్ యూజ్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఇప్పుడు వేసాను, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము, మోస్ట్లీ ఇంకా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో వాటర్ వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి దాన్ని కొంచెం గట్టిగా బాయిల్ అయ్యేదాకా ఉంచేసేయాలి. ఈ ఇప్పుడు వేసిన మసాలాలు అవన్నీ వాటర్లో బాయిల్ అయ్యేలాగా చూసుకుంటే కనుక దాని తర్వాత బోటీ వేస్తే మంచి టేస్ట్ దానికి పట్టుకుంటుంది. ఆల్రెడీ మనం బోటీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో బోటీ ఇప్పుడు వేసి బాయిల్ చేయట్లేదు. వాటర్ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ యూజ్ చేస్తాను. దీన్ని ఒక 5 minutes అలా బాయిల్ అవ్వని, 5 minutes తర్వాత ఓపెన్ చేస్తాను. చక్కగా బాయిల్ అయిపోయింది, మనకి మసాలా వాసన బ్రహ్మాండంగా వస్తుంది. ఇందులో మనం ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా బోటీ, అది ఇందులో వేసేసుకున్నాము. కలిపేసుకొని ఒక 5 to 10 minutes అది బాయిల్ అవ్వడానికి, దాని లోపల నుంచి కొంచెం వాటర్ ఊరుతుందండి. ఎనివే కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి అది వాటర్ రూపంలో బయటకు వస్తుంది. అది బయటకు వచ్చేదాకా ఒక 5 minutes బాయిల్ అవ్వడానికి పెట్టేద్దాం. 5 minutes దాన్ని అట్లా వదిలేస్తే మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. కొంచెం బోటీ కాబట్టి టైం పడుతుంది బాయిలింగ్కి, బట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకవేళ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసి అన్నీ కొంచెం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి. మనకి మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కానీ ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఆ గ్రేవీలో మసాలా ఫీలింగ్ అనేది ఉంటుంది. బట్ నేను కొంచెం డ్రైగా చేస్తున్నాను, అందుకని నేను ఇలాగే చేస్తున్నాను. నాకు ఈ టేస్ట్ కావాలని నేను ఇలా కొంచెం డ్రైగా చేస్తున్నాను. ఆల్మోస్ట్ దీన్ని డ్రై అయ్యేంత వరకు నేను ఉంచుతాను. ఒక 5 minutes దింపేసుకోవాలనుకునే వాళ్ళు దింపేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆల్రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీర యూజ్ చేసేసి కలుపుకునేందుకు కావాలి అనుకుంటే ఇది ఇలాగే దింపేసుకోవాలి. లేదు ఇది మన బోటీ మోస్ట్లీ తెలంగాణలో యూజ్ చేసేది తంపి కోసం యూజ్ చేస్తారండి, అంటే మన డ్రింక్లోకి మంచింగ్ లాగా యూజ్ చేస్తాం. సో అది కొంచెం డ్రై కావాలి. సో లేదా ఫ్రై లాగా కావాలనుకునే వాళ్ళు, ఫ్రై లాగా తినాలనుకునే వాళ్ళు కూడా దీన్ని కొంచెం డ్రై చేసుకోవచ్చు. ఇంకా కొంచెం సేపు ఉంచామంటే ఇది కొంచెం డ్రై అయిపోతుంది. ఇంకొక 5 minutes ఉంచామంటే డ్రై అయిపోతుంది. సో మూత పెట్టకుండా కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ మనకు కర్రీ అయిపోయిందండి. దీనిలో కొంచెం మంచిగా కొత్తిమీర వేసేసుకున్నామంటే అయిపోయినట్టే. దీన్ని ఇంకా
మనం టేస్ట్ చేయాలి. తంపి స్పెషల్ బోటి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. సో ఇవాళ లహరీస్ కిచెన్లో మన తంపి స్పెషల్ బోటి కర్రీ బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా వచ్చింది. మీరు ఇంకొంచెం అన్నంలోకి తినాలి, గ్రేవీ కావాలనుకున్నాము, గ్రేవీ కూడా తీసుకోవచ్చు. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చూసాము తంపి స్పెషల్ ఐటమ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఐటమ్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టాటా, బై బై, టేక్ కేర్.